నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత ఏడాది దసరా హాయ్ నాన్న రూపంలో 2 ఘన విజయాలు సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని వచ్చే నెల ఆగస్టు 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథల ఎంపికలో విలక్షణ శైలి పాటిస్తూ క్లాసు మాసుని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న నాని మరోసారి వివేక్ ఆత్రేయతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళ్ళ కలయికలో వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్గా అద్భుతాలు చేయనప్పటికీ కంటెంట్ ప్రశంసలు దక్కించుకుంది. ఇవాళ విలన్ గా నటించిన ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ డివివి. కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూని కూడా ఇందులో రివీల్ చేశారు. అనగనగా నరకాసురుడు లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్జే సూర్య. కాకి దుస్తులు ధరించిన దుర్మార్గుడు. దొరికిన వాడు అమాయకుడైనా సరే నరకం చూపించేదాకా వదిలిపెట్టడు. అధికారం మాటున అరాచకం చేస్తున్న ఇతన్ని అడ్డుకునేందుకు సూర్య అంటే నాని రూపంలో శ్రీకృష్ణుడు, కానిస్టేబుల్ వేషంలో సత్యభామ అంటే ప్రియాంక మోహన్లు రంగంలోకి దిగుతారు. రక్తం తాగే ఆ కరుడు గట్టిన కిరాతకుడిని సూర్య ఎలా ఎదుర్కొన్నాడు, అది కూడా ఒక్క శనివారం మాత్రమే కోపం వచ్చే తన లక్షణాన్ని ఎలా వాడుకున్నాడు అనేది తెర మీద చూడాలి. టీజర్లు చూస్తుంటే వివేక్ ఆత్రేయ ఏదో ఊహించని డిఫరెంట్ పాయింట్తోనే సరిపోదా శనివారం తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మాస్టర్ చూపిస్తూనే స్టైలిష్ యాక్షన్ని జోడించి తీరు కొత్తగా అనిపిస్తుంది. నాని తనదైన టైమింగ్తో ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. కానీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్కి దూరంగా చేసిన ఈ ప్రయత్నం అభిమానులకు చాలా స్పెషల్గా ఉండిపోనుంది. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ థ్రిల్లర్ పెద్ద బడ్జెట్తోనే రూపొందింది. ఫిల్మ్ఫేర్, సైమా అవార్డులో ఆధిపత్యం ప్రదర్శించిన నాని మరోసారి అవార్డ్ విన్నింగ్ కంటెంట్తోనే వస్తున్నాడు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.